ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు డేగల మల్సూర్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్? నేను దరిదాపు 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ప్రతి ఏ ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, జడ్పీసీ కానీ, సర్పంచ్ కానీ అన్నింటిలో మేమే పాల్గొంటున్నాం. నేను అంతకుముందు గతంలో వాటర్ షెడ్ డైరెక్టర్ చేశాను ఒక 5 సంవత్సరాలు. తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో 2006 నుంచి 13 వరకు సర్పంచ్ చేశాను. గతంలో మీరు మాజీ సర్పంచ్గా పనిచేశారు, ఇప్పుడు మాజీ అయ్యారు. మీరు వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వ హయాంలో మీరు సర్పంచ్గా ఉన్నారు సార్. అప్పుడు ఈ నరసింహులగూడెం గ్రామ పంచాయతీకి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజు యువ వికాసం కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు మీ నరసింహులగూడానికి అందినాయి సార్? మా నరసింహులగూడానికి రాజశేఖర గారి టైంలో మొత్తం చొప్పిండ్లే ఉండేయండి. మొత్తం గుడిసెలు చొప్పిండ్లే ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పల్లెటూళ్ళు మొత్తం పట్టణాలలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో మా గ్రామానికి 250 ఇండ్లు కట్టించినాం సార్. ఆ టైంలో ఊరు మొత్తం కూడా ఒక్క 10% ఆగినాయి, 90% మొత్తం డాబాలు కట్టించినాం చాలా వరకు. సార్, రాజశేఖర రెడ్డి గారి ఆ హయాంలో 108 ఎలాంటి సేవలు అందినాయి సార్ మన గ్రామ పంచాయతీ? ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, గర్భిణీ స్త్రీలకు కానీ, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు మీటింగులలో చెప్పేది, నెంబర్ కొట్టంగానే 100 కొట్టంగానే వాహనం వచ్చి మీ ఇంటి ముందర ఆగుద్ది, వచ్చి తీసుకెళ్ళి అట్లా చాలా సౌకర్యాలు జరిగినాయండి ఆ వాహనం ద్వారా. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది నరసింహులగూడెంలో? బీఆర్ఎస్ పాలనలో సార్ మా కాడ కనీసం 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు రాలేదు, ఒక ఇల్లు రాలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదు, ఏమీ అభివృద్ధి లేదు సార్. కాకపోతే కొన్ని సీసీ రోడ్లు వేసారు తప్ప, డ్రైన్లు కట్టారు తప్ప అభివృద్ధి అయితే ఏమీ లేదు సార్ అది చాలా వరకు. మీరు గత బీఆర్ఎస్ పాలనలో మరి ఇంటి మిషన్ భగీరథ ద్వారా ఎలా ఇంటికి నల్ల నీళ్ళు అందినాయా మీ గ్రామంలో? లేదు సార్. అంతకుముందు మాకు పాలేరులో నడిచినటువంటి పాత స్కీమ్ మీద ఒక 108 గ్రామాలకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళే మాకు వస్తాయి తప్ప మిషన్ భగీరథ పైపులు వేశారు. ఆ పైపు చూడండి, ఆ పైపుల ద్వారా ఇంతవరకు నీళ్ళు వదలలే. ఊరంతా పైపులు వేశారు, ఆ నీళ్ళు ఏదో రావట్లేదు. మీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ ఏ విధంగా జరిగింది సార్ మీ గ్రామంలో? మా గ్రామంలో బీసీ బంధు అనేది ఒక 5గురికో 6గురికో వచ్చినాయి సార్. అది వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇచ్చుకున్నారు, తప్పితే పేదవాళ్ళని గుర్తించి ఇవ్వలేదు సార్. వాళ్ళు వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకే 7 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చుకున్నారు బీసీ బంధు. ఈ గొర్రెల పంపిణీ సార్ కాస్తే దాన్ని ఒక యూనిట్గా చేసి వాళ్ళు అంతా రాసుకున్నారు లిస్టు. ఫస్ట్ విడత, 2వ విడత వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు. ఈ మధ్య ఆ డబ్బులు కూడా మరి వాపసు తీసుకున్నారు సార్. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలతో 6 గ్యారెంటీల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్. మరి ఈ 6 గ్యారెంటీలు మన నరసింహులగూడానికి ఏ విధంగా అందుతున్నాయి సార్ ఈ పథకాలు? 6 గ్యారెంటీలు అంటే సార్, ఇప్పుడు మహిళలకి బస్సు ఫ్రీగా పోయి వస్తున్నారు. ఇప్పుడు 5,000 రూపాయల గ్యాస్ను 500కి ఇస్తున్నారు. ఓకే సార్. కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు సార్. ఒక్కళ్ళు కూడా మా గ్రామంలో కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు లేరు. కేటగిరీ 2 ఉన్నోళ్ళు ఏం కడతారు కానీ 1 వాళ్ళు అయితే ఎవరు కట్టట్లేదు. మరి ఈ రైతులకు రుణమాఫీ 2 లక్షలు జరిగింది సార్. 500 రూపాయల బోనస్ అందింది సార్ గ్రామంలో. చాలా వరకు 500 బోనస్ కొంత రావాలి, పెండింగ్లో ఉన్నాయి, తిరుగుతున్నారు. అవి కూడా ఈ మధ్యన కూడా ఈ 2-3 రోజుల కింద కూడా కొంతమందికి పడ్డాయి. కాకపోతే ఇంకా కొంచెం మంది కాకుంటే 2 లక్షల రుణాలు మట్టికి 1,50,000, 1,90,000 పడ్డాయి కానీ సార్ 2 లక్షలు, 2 లక్షల పైన ఉన్నాయి. కొంచెం మంది ఆగినాయి, అవి కూడా వస్తాయి అనేది అంటారు. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదు సార్. మరి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డుల పంపిణీ కానీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కానీ పేదలకు, నిరుపేదలకు ఎలా పంపిణీ చేస్తుంది సార్ ఈ ప్రభుత్వం? గ్యారంటీగా మా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఇల్లు ఎవరికి వచ్చినా కానీ నిరుపేదల్ని గుర్తించి
భూమి లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళని ఫస్ట్ గుర్తించి వాళ్ళకే మీరు ఫస్ట్ ఇండ్లు ఇవ్వాలని మరీ ఏ మీటింగ్లో కూడా మమ్మల్ని మండల స్థాయిలో మీటింగ్లో పెట్టి కూడా అదే చెప్తున్నారు సార్. ఫస్ట్ పేదవాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. ఉన్నోళ్ళకి, భూమి ఉన్నోళ్ళకి 2 లిస్టులు ఇద్దాం, ఫస్ట్ మట్టి నిరుపేద వాళ్ళకి ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి అనేది చెప్పాడు సార్. మేము కూడా ఇండ్లు వస్తే రేపు అదే విధంగా పేదవాళ్ళకే ఇస్తాం సార్. అవి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు ఎలాంటి తేడా ఉంది? తేడా అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల, లోడ్ బడ్జెట్ వల్ల నడుస్తున్నాయి. కాకపోతే అన్నీ సక్రమంగా చేయడానికే రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ వాళ్ళంతా సాయశక్తుల కృషి చేస్తున్నారు. కంపల్సరీ ప్రతిదీ కూడా అమలు చేయడానికి ఉన్నారు సార్ వాళ్ళు. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది సార్? ఇక్కడ సీతారామ ప్రాజెక్టు ఉంది సార్. ఈ సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు, ఇక్కడ రైతాంగానికి ఇబ్బందులే కలిగినాయి. మరి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ముందుకు అంటే డెవలప్మెంట్ జరుగుతుందంటారా సార్? మస్తు డెవలప్ జరుగుతున్నది సార్. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికీ 4-5 సార్లు విజిట్ చేసిండు. ఇప్పుడు సొరంగం పనులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే ఇప్పుడు మా గ్రామంలో ఇంకా కొంతమందికి నష్టపరిహారం భూములు పోయిన వాళ్ళకి డబ్బులు రాలేదు. ఈ మధ్యనే వాళ్ళ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు వాళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చి, వాళ్ళకి ఇంతకుముందు గతంలో 18 లక్షలన్నర ఇచ్చిన వాళ్ళ భూములకి, పట్టా భూములకి ఇప్పుడు గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళు కొంత కాలం నుంచి చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వాళ్ళకి 21 లక్షల చొప్పున నష్టపరిహారం ఈ వారం రోజుల్లో బ్యాంకులో పడుతున్నాయి సార్. అందరికీ ఒక 30 మంది రైతులకి పడితే ఆ కొంత పూర్తి చేస్తే సకాలంలో నీళ్ళు వచ్చేస్తాయి. గతంలో అధిక వర్షాల వల్ల భారీ ఎత్తున వరదలు వచ్చినాయి సార్. ఇక్కడ రైతాంగానికి కానీ, రైతులకు ఇక్కడ చాలా పంట నష్టం జరిగిపోయింది సార్. వాళ్ళకు ఎలాంటి అంటే వాళ్ళకు పరిహారం అందింది సార్ ఇక్కడ రైతులకు కానీ, ఇక్కడ పంటలు కోల్పోయిన ప్రజలకు? పంటలు కోల్పోయిన వాళ్ళకి వాస్తవంగా నష్టపరిహారం చాలా వరకు అందింది సార్. అవి వరదల వల్ల విపరీతమైన వరదలు సార్. ఎప్పుడూ రాలే ఇంత వరద మేము చూడలేదు. అంత పెద్దగా వచ్చినాయి వరదలు. ఆ వరదల వల్ల పొలాలు కొన్ని కొట్టకపోయినాయి, రోడ్లు కొట్టపోయిన రోడ్లను మరామతులు చేసిండ్రు ఎమ్మటే యుద్ధ ప్రాతిపదికన. ఆ భూములకు కూడా నష్టపరిహారం ఎకరానికి 10,000 అట్లా వేసిండ్రు సార్. వేసి అందరికి వచ్చినాయి సార్. మన తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందినది టెంపుల్ మన ఇక్కడ భద్రాద్రి రాముల వారిది సార్. మరి ఆ టెంపుల్ డెవలప్మెంట్కు ఆ గతంలో బీఆర్ఎస్ 100 కోట్లు ప్రకటిస్తామనేది డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీతారామ ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు రాములవారి గుడిని డెవలప్మెంట్కి ఎలాంటి కృషి చేయబోతుంది సార్ కాంగ్రెస్ పార్టీ? దానికి డెవలప్ చేస్తారు సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ గుడి కూడా డెవలప్ అయ్యి నడుస్తుంది తప్ప ఏది ఆగట్లేదు సార్. ఇప్పుడు మాకు ఇక్కడ కూసుమంచి పక్కనే 4 కిలోమీటర్లు పురాతన శివాలయం సార్. మొన్న మంత్రి గారు 2,30,00,000 దానికి శాంక్షన్ చేయించాడు డెవలపింగ్ కోసం సార్. ఈ జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఎలా ఈ నియోజకవర్గం కానీ, ఈ జిల్లా కానీ, తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందబోతుంది సార్? అభివృద్ధి చెందుతుంది సార్. ఇక్కడ 3 మంత్రులు ఉన్నా ఎవరి శాఖలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అనునిత్యం ప్రజల కోసమే వాళ్ళు కష్టపడి హైదరాబాద్ వచ్చి మంత్రి గారు ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ క్షణంలో వచ్చి అన్ని సమస్యలు చూసుకొని శంకుస్థాపనలు కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారు బాగా శ్రద్ధ ఇంట్రెస్ట్ తీసుకొని తిరుగుతున్నాడు. భట్టి గారు అంతే తిరుగుతున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు అంతే తిరుగుతున్నాడు. ఖమ్మంలో జిల్లాను బాగా అభివృద్ధి చేయాలనేది పట్టుదలతో ఉన్నారు సార్ వాళ్ళు. జిల్లానే కాదు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా. త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నారు. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పారుతుంది సార్. అలాంటి తావు లేకుండా ఉండడానికి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఎలాంటి సూచన చేస్తారు సార్ గ్రామ ప్రజలకు? ఇక గ్రామాలలో బెల్ట్ షాపులు అనేది సాధ్యం సార్, నడుస్తూనే ఉన్నాయి వాస్తవంగా. ఇక అది మనం ఎవరు ఆపినా ఆగేటట్లేదు. అది మద్యం రేట్లు ఈ మధ్య ఏదో రేట్లు పెంచినా కూడా నడుస్తూనే ఉన్నాయి సార్. బెల్ట్ షాపులు అయితే వాస్తవంగా ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. మద్యం డబ్బు ప్రభావం హోటళ్లలో ఎక్కువ ప్రభావితం సార్. వాటి నిర్మూలన కోసం మీరు ఒక సీనియర్ నాయకుడు ఎలాంటి సూచన చేస్తారు గ్రామ ప్రజలకు? చాలామంది అంటున్నారు సార్, ఈ బెల్ట్ షాపులు రద్దు చేస్తేనే జనాలు బాగుపడతారు. ఈ భార్యాభర్తల గొడవలు కానీ, మంచి చెడు ఇండ్లలో వచ్చి తాగొచ్చి యువత కూడా బానిస అయిపోతుంది సార్. యువత ఎక్కువ మద్యానికి బానిస అయ్యి 16 నుంచి 18 లోపు ఎక్కువ తాగుతున్నారు. ఈ బెల్ట్ షాపులు రద్దు చేసినట్టయితే ఈ
చాలా వరకు ఇది నిర్మూలించబడుతుంది అనేది ఒక ఉన్నది సార్ ఉద్దేశం. సార్ ఈ గ్రామాలలో కానీ పట్టణ యువత కూడా బాగా డ్రగ్స్కి బానిస అయిపోతుంది సార్. దానివల్ల చాలా యువత మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళకి ఎలాంటి సూచన చేస్తారు అంటే దానికి ఆ డ్రగ్స్ నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం సూచన చేయదలుచుకున్నారు? డ్రగ్స్ అంటే మా కాడ కొంచెం బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి సార్. కాకపోతే అలాంటి ఇక్కడ పెద్దగా ఏం లేవు. సరే ఒకటే అలా నడిచినాయి ఇక్కడ కూడా పట్టుకోవడం జరిగింది, జైలుకు పోవడం జరిగింది. ఇప్పుడు చాలా వరకు తగ్గారు సార్. ఇప్పుడు అయిందా సార్? చాలా వరకు తగ్గింది. పోలీసు వాళ్ళు అనుక్షణం ఎంక్వైరీ పెట్టి నిఘా పెట్టి పట్టుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు సార్. ఎస్ఐ గారు వాళ్ళు, సిఐ గారు. సార్ మహిళల రక్షణ కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇక మరి మా విలేజ్లలో అయితే పెద్దగా ఏం లేదు సార్ అలాంటిది. సరే ఎక్కడో జరిగే కాడ జరుగుతున్నాయి, చేస్తున్నారు, కానీ ఇక్కడైతే పెద్దగా ఏం లేదు సార్. ప్రధానంగా ఏంది వినపడే సమస్య ఏంటంటే సార్, ఊళ్ళో ఇక్కడ స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గెలిచిన వ్యక్తులు స్థానికంగా ఉండకుండా ఎక్కడో పట్టణాల్లో ఉంటున్నారు. దానివల్ల గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉన్నది అపవాదం సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? మరి అది వేరే విలేజ్లలో ఉన్నదే, కానీ మా కాడైతే గెలిచిన వాళ్ళం మేము విలేజ్ పట్టుకొనే ఉంటున్నాం సార్. ఎప్పుడైనా ప్రజలు పదవి ఉన్నా ఉండకపోయినా మేము ప్రజలను పట్టుకొని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకొని వాళ్ళని వెన్నంటే ఉంటున్నాం సార్. మేము పార్టీని కాపాడుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము పోవటం, మాట్లాడటం, పోలీస్ స్టేషన్ కానీ మండల ఆఫీస్ కానీ ప్రతి దానికి మేము ముందుపడి మా వాళ్ళు కానీ మాకు పార్టీలకు ఓట్లు ఉన్నంతసేపు పార్టీ తర్వాత ఎవరు వచ్చినా వారికి పనిచేయడానికి మేము అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు చేసినాం. ఇప్పుడైనా కూడా ఎవరికి ఆపద వచ్చినా మేము వాళ్ళు ఎన్నింటిపోయి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చేసుకొని వస్తున్నాం సార్. సార్ ఫైనల్గా నరసింహులగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని భావిస్తారు? మీరు ప్రజలకు ఏం సూచన చేస్తారు? ప్రజలకు సార్ మేము గతంలో గెలిచినప్పుడు కూడా వాళ్ళకి అత్తకి ఇల్లు వస్తే కోడలకి ఇల్లు కావాలి, రెండైతేనే 2 గదులు కట్టుకోగలుగుతామంటే వాళ్ళ అటువంటి టైంలకు కొన్ని ఇళ్ళు శాంక్షన్ చేయించినాం. పింఛన్లు కావాలన్నా కూడా శాంక్షన్లు చేయించినాం సార్. పార్టీలకు ఖచ్చితంగానే పనిచేసినాం. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా అదే విధంగా పనిచేయడానికి ముందుకు వచ్చినాం సార్. మేము అలాగనే చేస్తాం. మాకు పార్టీలతో పని లేదు సార్. ఎవరు వచ్చినా పని చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాడండి మీ తెలుగు టీవీ.